ఈ ఫర్టిలైజర్కి మనకు కావాల్సినవి ఏంటంటే ఫ్లాక్సీడ్ అండి. ఫ్లాక్సీడ్ని అవిసె గింజలు కూడా అంటారు. చాలా చాలా నైట్రోజన్ ఉంటుంది. సో ఇది ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. దీని తర్వాత శనగలు, కంప్లీట్ హోల్ శనగలు అనమాట. ఇవి కాబూలీ చనా కూడా వాడొచ్చు. ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మంచి ఫ్లవర్స్ వస్తాయి, అలాగే మంచి ఫ్రూట్స్ వస్తాయి అనమాట ఫాస్ఫరస్ తో. ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను. మిక్సీ పట్టేసేయాలి రెండు కూడా ఐటమ్స్. దీని తర్వాత బెల్లం వచ్చేసి 1 స్పూనే తీసుకుంటారు. పొటాషియం ఉంటుంది, డిజీజ్ రెసిస్టెంట్ పెరుగుతుంది. ఫ్లవర్స్, బడ్స్, ఇంకా అలాగే ఫ్రూట్స్ ఇవేవి కూడా దానికి పురుగులు రాకుండా కాపాడుతుంది అనమాట. ఈ బెల్లం వచ్చేసి ఆల్రెడీ చేసి పెట్టిన పౌడర్ లో మిక్స్ చేసేసేయాలి. ఆల్రెడీ మనం ఒకసారి కాంపోస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ కంపోస్ట్ ఒక 10 స్పూన్స్ తీసుకున్నాను. ఆ కంపోస్ట్లో 2 స్పూన్స్ పౌడర్ చేసాం కదా, ఈ ఫర్టిలైజర్ని మనము దీంట్లో బాగా మిక్స్ చేసేస్తాము. ఒక మొక్కకి మనము సైడ్కి సాయిల్ అంతా పక్కన తీసేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాము. తర్వాత మొత్తం కప్పేసేయాలన్నమాట.